హాయ్ అండి అందరికీ. ఈరోజు క్యాప్సికమ్‌తో ఒక మంచి స్నాక్ ఐటెమ్ చూపిస్తున్నానండి. అస్సలు రుచి అయితే అదిరిపోయింది. మాకైతే చాలా నచ్చిందండి. ఇది క్యాప్సికమ్ బజ్జీ చాట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. సో, క్యాప్సికమ్ అయితే ఫస్ట్ ఇలా తీసుకున్నాక మధ్యలో వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి కాట్లు పెట్టుకోవాలండి 2, 3 చోట్ల. మనం బజ్జీ మిర్చికి కూడా మధ్యలో చీలిక పెట్టుకొనే వేసుకుంటాం కదా! అందులో ఇది క్యాప్సికము లావుగా ఉంటాయి. ప్రెషర్‌కి చిట్పట్ అనుకోకుండా ఉండడానికి మనం ఇలా మధ్యలో కాటు పెట్టుకోవాలి. ఇంకా లేతవైతే ఇంకా బాగుంటాయండి. బట్ నాకు ఈరోజు ఇంకా చూసి తెచ్చుకున్న ఇలాంటి ఈ సైజే దొరికింది. బట్ ఇంకా చిన్న సైజ్ అయితే బాగుంటాయి. లేతగా ఉంటే ఇంకా టేస్ట్‌గా ఉంటాయి అన్నమాట. సో, ఇలా నేనైతే అలా కాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీ పిండి కోసం నేను కొంచెం శనగపిండి తీసుకున్నానండి. కావాల్సినంత శనగపిండి తీసేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే వంట సోడా అండి, వంట సోడా వేసుకొని వాము కూడా వేసుకున్నానండి. వామైతే కొంచెము ఇలా నలిపి వేస్తే బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది. దాని ఫ్లేవర్ కూడా బయటికి వస్తుందన్నమాట. సో, ఇలా వాము కూడా నలిపేసి బాగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. అందుకే వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలన్నమాట. మళ్ళీ ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ పిండి కలపాల్సి వస్తుంది. సో, అలాంటి ఇబ్బందులు రాకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని నిదానంగా కలుపుకుంటే సరిపోతుంది. సో, ఇలా బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి. ఉంటలు లేకుండా కూడా చూసుకోవాలండి. అలాగే నేను ఆయిల్ కూడా ఇది కలుపుకునేటప్పుడే మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ అనేది హీట్ చేసుకున్నానండి. సో, బజ్జీ చాట్‌లోకి పల్లీలు అవసరం అవుతాయి. అందుకే స్టార్టింగ్‌లోనే నేను కొన్ని పల్లీలు ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా! కాటు పెట్టుకున్నాం కదా! వీటిని ఇలా బజ్జీ పిండిలోకి ముంచుకొని నిదానంగా స్లోగా వేసుకోవాలండి. బజ్జీ కదా! కాడ కూడా మంచిగా స్ట్రాంగ్‌గా ఉండేటట్టు చూసుకోండి. పొరపాటున వేసేటప్పుడు పడిపోతే కష్టం కదా! అలా కాడ కూడా పట్టుకోకుండా ఇలా సైడ్స్‌లో పట్టుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది. జాగ్రత్తగా ఏం కాకుండా ఉంటుందన్నమాట. సో, ఇలా వేసుకొని మనము మంచిగా బజ్జీలాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. కొంచెం లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే బాగుంటుందండి. హై ఫ్లేమ్‌లో పెడితే వేగినట్టు ఉంటుంది కానీ మళ్ళీ బజ్జీ కొంచెం పచ్చిగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా బజ్జీలాగా ఫ్రై చేసేసుకుంటే మనకు ఈ బజ్జీ క్యాప్సికమ్ అనేది బాగుంటుందన్నమాట. సో, ఇప్పుడు అలాగే నేనైతే ఒక 5 తీసుకున్నానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టుగా. సో, ఇలా నేనైతే అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇలా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో, అన్నీ కూడా మీరు ఎన్నైతే తీసుకున్నారో అన్నీ కూడా ఇలా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా ప్లేట్ తీసేసుకొని మనము వేపుకున్న ఈ క్యాప్సికమ్‌ని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అంటే మీ క్యాప్సికమ్ సైజుని బట్టి ఇంకా చిన్నవైతే 2గా చేసుకున్నా సరిపోతది. నావి కొంచెం పెద్ద సైజుగానే ఉన్నాయి కాబట్టి నేను ఒక 4 పీసెస్‌గా కట్ చేసుకున్నాననమాట. అలాగే ఈ చాట్‌లోకి కొన్ని ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. నేను బజ్జీ చాట్ అని చెప్పా కదా! ఇంక చాట్‌లో యాజ్ యూజువల్ ఆనియన్స్, టమాటాస్ లేకుండా ఏవి ఉండవు. సో, నేనైతే ఇలా క్యాప్సికమ్‌ని పీసెస్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే టమాటోస్ కూడా వేసుకున్నానండి. టమాటోస్ కూడా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. సో, ఇలా టమాటోస్ కూడా వేసుకున్నాక కొత్తిమీర కూడా పైనుంచి వేసుకోవాలి. అలాగే నేను ఫస్ట్‌లో పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! ఆ పల్లీలు కూడా ఇలాగ రౌండ్‌గా అన్నిట్లో వచ్చేటట్టు వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మసాలాల కోసం నేను ఫస్ట్ అయితే ఉప్పు తీసుకున్నాను. ఉప్పు కూడా అన్నిట్లో పడేటట్టు స్ప్రింకిల్ చేసుకోవాలండి. అలాగే కారం కూడా. సో, అన్నిట్లో పట్టేటట్టు కారం కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం నేను గరం మసాలా కూడా వేశానండి. అలాగే వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా! అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. డైజెషన్‌కి కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్‌లో చాట్ మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. లైట్‌గా వేసుకోండి చాట్ మసాలా కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను నిమ్మకాయ కూడా వేసేసానండి. నిమ్మకాయ వేస్తే రుచి చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు ఇంకేముంది, మనం వేసుకున్న ఈ చాట్‌ని తినేస్తే సరిపోతుంది. నాకైతే అస్సలు రుచి అయితే చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత బాగుందో ఇలా చాట్ చేసుకొని తింటుంటే. మాకైతే బాగా నచ్చిందండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ రెసిపీని.
ఒకసారి ట్రై చేసి చూడండి. సో, అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.